రేవంత్ రెడ్డి మరో 2 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగితే 50 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో మొలకెత్తిన వడ్లు కొనే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనన్న హరీష్ రావు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. నేను గట్టిగా మాట్లాడితే నా మీద ఒక 5 ఎంక్వైరీలు వేసిండు, 2 సిఐడి, 2 విజిలెన్స్, ఒక కమిషన్, ఓ 10 గల పడ్డాయి నా మీద. అనేక ఊర్లలో ఇంకా వడ్లు అమ్ముడు పోక వడ్లు వర్షానికి తడిచిపోయి రైతులు బాధపడుతున్నారు. ఈయన కొన్న 75 లక్షలకి ఇక నా అంత మొగోళ్ళు లేడు, నేను ఇన్ని వడ్లు కొన్నా అని ఇలా పేపర్లు యాడ్ ఇచ్చిండు. 2020-21 సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. వీళ్ళు 75 కొన్నారు. అది ఏడ్చుకుంటా తుడుచుకుంటా తడిచిపోయి అందులో తరుగు పెట్టి, నానా గోస పెట్టి, క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి కొన్న 75కు ఈ అందానికి ఇంకా పేపర్లో ఫుల్ పేజ్ హ్యాడ్లట. నువ్వు గిట్ట 5 ఏళ్లుంటే మళ్ళా 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మొలకెత్తది, ఇడిగా కథమైపోతుంది.